బ్రహ్మణిపురంలో వీరయ్య కుటుంబం ఉంటుంది. వీరు ధనవంతులు. ఇతని భార్య సూరమ్మ, కొడుకు వినోద్, కూతురు రోజాతో ఈ కుటుంబం చాలా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు. వీరి పక్క ఇంట్లోనే రంగయ్య కుటుంబం ఉంటుంది. వీరు పేదవారు. ఇతని భార్య కాంతమ్మ, కొడుకు రాజేష్, కూతురు మీనా. వీరు పేదవారైనప్పటికీ ఉన్నదాంట్లో సంతోషంగా ఈ కుటుంబం జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు మీనా తన స్నేహితురాలితో మంచినీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తన స్నేహితురాలితో, ఏంటి పద్మ, నీకు పట్నం నుంచి నిన్న పెళ్లి సంబంధం వచ్చిందంట. పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడే? నాకు కాబోయే అతను కంపెనీలో మేనేజర్గా చేస్తూ ఉంటాడు. నీ పనే బాగుంది. నువ్వు నా అంత అందంగా లేకపోయినా అంత మంచి సంబంధం నీకు ఎలా కుదిరిందే? అందం 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 ఏముంది, మంచి మనసుండాలి కాని. అయినా నువ్వెప్పుడూ అందం అందమని విర్రవీగుతుంటావు. నీకు ఎలాంటి భర్త వస్తాడో నేను చూడకపోతానా? నేను నీలా కాదు, మంచి డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి చక్రం తిప్పుతాను. చూస్తూ ఉండు. ఏం తిప్పుతావో ఏమో కాని అది చూద్దాం. పద, ఇంటి దగ్గర మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అనగా నీళ్ల బిందెలు తీసుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఎదురుగా వినోద్ వెళ్తూ ఉంటాడు. వినోద్ని చూసి, ఏమున్నాడే బాబు, చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. ఏయ్, నోరు మూయవే. నోరు తెరిస్తే చాలు పెళ్ళి పెళ్ళి, ఇంకా వేరే మాట రాదా నీకు పెళ్లి తప్ప? నువ్వుండవే. ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం అని మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. వెళ్ళగా వంటగదిలో ఉన్న కాంతమ్మ, మీనా, పెరట్లో కాస్త కరివేపాకు తెంపుకొని తీసుకురా. పప్పు తాలింపు పెట్టాలి. ఏంటమ్మా, నువ్వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, అన్నీ నాకే చెబుతావు. అంటూ కోపంగా పెరట్లోకి వెళ్ళి కరివేపాకు తెంపుతుండగా పక్కింట్లో ఉన్న వినోద్ బయట కూర్చొని ఉండడం చూసి మీనా తన అన్నయ్యను పిలుస్తుంది. పిలిచి, అన్నయ్య, ఎవరది? ఆ ఇంట్లో కొత్తగా ఎవరైనా అద్దెకు దిగారా? అద్దెకుండాల్సిన కర్మ వాళ్ళకేంటి చెల్లెమ్మా, వాళ్ళు డబ్బున్నవాళ్ళు. అక్కడ కూర్చున్నాడే, అతని పేరు వినోద్. పట్నంలో చదువు పూర్తి చేసుకుని వచ్చాడు. అతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఓ, అయినా అన్నయ్య, ఇదంతా నువ్వెప్పుడు తెలుసుకున్నావురా? వేరే వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నా అని పక్కింటి వాళ్ల గురించి రాజేష్ మీనా మాట్లాడుకుంటూ ఉండగా, ఏయ్ మీనా, ఎంతసేపే నిన్ను కరివేపాకు తెమ్మని చెప్పి? మీ నాన్నగారు వచ్చే సమయమైంది, త్వరగా తీసుకొన్రా. వస్తున్నానమ్మా అంటూ కరివేపాకు తీసుకెళ్లి కాంతమ్మకిస్తుంది. ఇదిలా ఉండగా సూరమ్మ తన భర్తతో, ఏవండి, మొత్తానికి అబ్బాయి చదువు పూర్తి చేసుకుని ఇంటికొచ్చేశాడు కదా, ఈ ఏడైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలండి. ఏంటి సూరమ్మ, నువ్వు ఆడపిల్లను ఇంట్లో పెట్టుకొని కొడుకుకు ముందు పెళ్లి చేస్తే నలుగురు నవ్విపోరు? ముందు అమ్మాయికి చేశాక అబ్బాయికి చేద్దాం. అలాగే, మీ ఇష్టమే గాని రోజా ఎక్కడా కనిపించడం లేదు. పూజ కోసం పువ్వులు కోసి ఇప్పుడే గదిలోకి వెళ్ళింది. ఓ అవునా, ఈ కాలంలో పుట్టే పిల్ల గదండి మన అమ్మాయి. సంప్రదాయాలు కట్టుబాట్లు గలిగిన పిల్ల. ఎవరు చేసుకుంటారో గాని వాడి పంట వండినట్టే అని అనుకుంటూ ఉండగా అంతలో హారతి తీసుకొని రోజా వస్తుంది. వచ్చి, అమ్మా, నాన్న, హారతి తీసుకోండి. నా బంగారు తల్లి, పూజ చేశావా? అవును నాన్న, హారతి తీసుకోండి. అన్నయ్య ఎక్కడున్నాడు? అదిగో ఆ పెరట్లో ఉన్నాడు. అనగా హారతి తీసుకుని వినోద్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, అన్నయ్య, హారతి తీసుకోరా. నేనే లోపలికి వచ్చేవాణ్ణి కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావమ్మా? పర్వాలేదులే అన్నయ్యా. అనగా హారతి తీసుకుంటాడు. అంతలో పక్కింట్లో ఉన్న రాజేష్ రోజాను చూస్తాడు. చూసి తన మనసులో, ఈ కాలంలో ఇంత లక్షణమైన పిల్లనా, చాలా బాగుంది. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అనుకుంటూ ఉండగా అక్కడికి మీనా వస్తుంది. ఏంటన్నయ్యా,
ఆ అమ్మాయిని కళ్ళార్పకుండా చూస్తున్నావు? ఏంటి విషయం? మీనా, ఆ అమ్మాయి నాకు నచ్చింది. అమ్మతో ఎలాగైనా చెప్పి మమ్మల్ని ఒకటి చేయవా ప్లీజ్? ప్లీజ్ రా. అన్నయ్య, నీకో విషయం చెప్పాలా? తప్పుగా అనుకోకు. ఏంటమ్మా చెప్పు. అన్నయ్య, ఆ, అది ఏది? అన్నయ్య, నువ్వు చూస్తున్నావే, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకు ముందే అతన్ని చూసి ప్రేమలో కూడా పడ్డాను. ఏంటమ్మా, ప్రేమలో పడ్డావా? కిందేం పడలేదా? అన్నయ్య, నువ్వు నా ప్రేమకు సహాయం చేస్తే నేను నీ ప్రేమకు సహాయం చేస్తాను. తప్పుతుందా అని ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళగా కాంతమ్మ మీనాతో, ఏమే, పొద్దున్నే లేచి ఆ పూజ చెయ్యొచ్చుగా? కాస్త ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. నువ్వు రోజూ చేస్తున్నావుగా అమ్మా, నీ కోరికలు ఏం నెరవేరాయి? నీతో చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. మీనా, చూడవే, ఆ అమ్మాయి ఎంత లక్షణంగా గుడికి వెళ్తుందో. అని అనగా మీనా ఆ అమ్మాయిని చూస్తుంది. చూసి వెంటనే రాజేష్ దగ్గరికి వెళ్ళి, ఒరే అన్నయ్య, పక్కింటి రోజా గుడికి ఒంటరిగా వెళ్తుంది. అయితే ఏం చేయమంటావు? ఒరేయ్ తెంగరి నా అన్నయ్య, వెళ్ళి నీ వైపు తిప్పుకోరా. అది కూడా నేనే చెప్పాలా? ఓ నిజమే కదా, ఇప్పుడే వెళ్తాను అంటూ గుడికి వెళ్తాడు. వెళ్ళగా రోజా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటుంది. దర్శనమైపోయి ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా, రోజాగారు ఆగండి. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు? అయ్యో రోజాగారు, నేను ఉండేది మీ ఇంటి పక్కనే అండి. మీరు నన్ను చూసి ఉండరు కాబోలు. నేను అటు ఇటు చూసే అమ్మాయిని కాదులేండి. తెలుసండి, అందుకే మీరంటే నాకిష్టం. ఏం మాట్లాడుతున్నారండి? మీరంటే నాకిష్టమండి. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీకు మతేమైనా పోయిందా అండి? ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే మా వాళ్ళని పిలిచి గొడవ చేస్తాను. అంతవరకెందుకులేండి. ఒకవేళ నేనంటే మీకు ఇష్టమైతే రేపు ఉదయాన్నే మా పెరట్లో మీకోసం ఎదురుచూస్తూ ఉంటా. ఇష్టమైతే రండి, లేకపోతే బయటికి రాకండి. అఘోరించారులే కాని వెళ్ళి పని చూసుకోండి. అని రోజా ఇంటికి వెళ్తుంది. ఆ రోజు రాత్రి సమయం అవ్వడంతో భోజనం చేసి పడుకుంటారు. రోజాకు నిద్ర పట్టదు. ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది. అలా కళ్ళు మూయగా కలలో రాజేష్ కనిపిస్తాడు. ఇదేంటి, కళ్ళు మూస్తే వాడే గుర్తుకొస్తున్నాడు? ఒకవేళ నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నానా, లేక ఇదంతా నా భ్రమ? అని అనుకుంటూ ఉండగా మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ కలలోకి రాజేష్ వస్తాడు. ఓరి నాయనో, ఇదేంటి, కళ్ళు తెరిచినా మూసినా వాడే గుర్తుకొస్తున్నాడు? ఉదయాన్నే వాడి సంగతి చెప్తాను. అంటూ ఆ రోజు నిద్రపోతుంది రోజా. మరుసటి రోజు ఉదయాన్నే రాజేష్ రోజా కోసం పెరట్లో ఎదురుచూస్తూ ఉంటాడు. అంతలో పక్కింట్లో ఉన్న రోజా, వీడు నా కోసం ఎదురు చూస్తున్నాడా లేదా? అని చూడగా రాజేష్ పెరట్లో ఉంటాడు. ఉండడంతో రోజా చూడగా రాజేష్ కూడా రోజాను చూస్తాడు. చూసి నవ్వుతాడు. రోజా నవ్వుతూ ఇంట్లోకి వెళ్తుంది. కొంత సమయం తర్వాత రోజా గుడికి వెళ్లడం చూసి రాజేష్ తన వెంట వెళ్తాడు. వెళ్ళి, ఏవండి, నిన్న మీరు నన్ను చూశారు కదండి? నేనా? లేదే. మీరు చూడటం నేను చూశానండి. హా, మీరు నా కోసం పెరట్లో ఎదురు చూస్తా అన్నారు కదా, వచ్చారా లేదా అని చూసా అంతే, వేరే ఏం లేదు. అంతేనా? ఇంకేం లేదా? ఏముంది? ఏం లేదు. నిజంగా ఏం లేదా? నిజంగానే ఏం లేదు. ఊరికే నా వెనక పడి మీ టైం వేస్ట్ చేసుకోకండి, వెళ్ళండి. క్షమించండి, నా వల్ల మీరు బాధపడి ఉంటే ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని వెళ్తూ ఉండగా, ఏమండి? ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టనులేండి. ఆగండి, మీరు బాధపడితే చూడ్డానికి బాలేదండి. బాధలో ఉన్నప్పుడు సంతోషం ఎలా వస్తుంది? ఐ లవ్ యూ అండి.
నిజంగా చెప్తున్నారా? నేను బాధపడుతున్నా అని చెప్తున్నారా? నిజంగానే చెబుతున్నాను. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. మీరు పెరట్లోకి ఎప్పుడొస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను తెలుసా? అయ్యో! అవునా? సరే, నేను ఇంటికి వెళ్తాను. రేపు కలుద్దాం. అని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మరుసటి రోజు మీనా నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్తుంది. అదే సమయానికి వినోద్ కూడా అక్కడికి వస్తాడు. మీనా వినోద్ను చూస్తూ నీళ్లు తోడుతూ ఉండగా కాలు జారి బావిలో పడిపోతుంది కాపాడండి! కాపాడండి! అని అరుస్తూ ఉండగా ఆ అరుపులు విని అయ్యో ఎవరో బావిలో పడ్డట్టున్నారే అని బావి వైపు చూడగా అందులో మీనా పడి కొట్టుకుంటూ ఉంటుంది. అది చూసి వినోద్ బావిలో దూకి మీనాను కాపాడతాడు. మీనా కళ్ళు తెరిచి చాలా థ్యాంక్స్ అండి. నా ప్రాణాలు కాపాడారు. చూసుకోవాలి కదండి. చూడండి, నేను రాకపోతే ఎంత ప్రమాదం జరిగేదో. క్షమించండి. చూడకుండా కాలు జారి పడిపోయాను. సరే అండి, నేను వెళ్తాను. ఉండండి, ఇద్దరం కలిసి వెళ్దాం. నేనింటికెళ్ళాలి. మీరెక్కడికెళ్ళాలి? ఏవండి, నేనుండేది కూడా మీ ఇంటి పక్కనే. అవునా? నేనెప్పుడు చూడలేదే. మీరు రావడం, మీ పెరట్లో కూర్చొని పేపర్ చదివి వెళ్ళడం, ఇదే కదా మీరు చేసేది? ఇది మీకెలా తెలుసు? ఏమో, నాకన్నీ అలా తెలిసిపోతాయంతే. సరే పదండి, వెళ్దాం అంటూ నడుచుకుంటూ వెళ్తారు. వెళ్తూ ఏమండి, మీకు పెళ్ళయిందా? ఏవండి, ఇది మరీ బాగుంది. నన్ను చూస్తే పెళ్ళైన వాళ్ళ కనిపిస్తున్నానా మీకు? అదేం లేదండి, ఊరికే అడిగాను. మరి మీకు పెళ్ళైందా? ఆ, అయిందండి. 2 పిల్లలు కూడా ఉన్నారు. మా ఆయన దుబాయ్లో పనిచేస్తూ ఉంటాడు. ఓ, మంచిదండి. ఏవండి, నేను మీకు ఎలా కనిపిస్తున్నానండి? మనిషిలాగానే అండి. జోకులొద్దండి. నేను పెళ్ళైన దానిలో ఉన్నానా ఏంటి? మీరే అన్నారు కదండి, పెళ్ళయింది, పిల్లలున్నారు అని. పెళ్ళైతే మెడలో తాళి ఉంటుంది కదండి. ఎందుకండి అలా మాట్లాడి బాధ పెడతారు? ఇప్పుడు నేనేమన్నానండి? పదండి వెళ్దాం అంటూ వెళ్తూ ఉండగా ఏవండి, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టమండి. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? అవునండి, నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను. కానీ మీతో మాట్లాడాలంటే ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇంత సడన్గా చెప్తే ఎలా అండి? మిమ్మల్ని ఇప్పుడే సమాధానం చెప్పండి అని అనటం లేదు. టైం తీసుకొని చెప్పండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తప్ప వేరే వ్యక్తిని నా భర్తగా ఊహించుకోలేను. మీరే ఈ జన్మకి నా భర్త. అని వెళ్తుంది. వినోద్ ఆలోచనలో పడతాడు. ఆలోచిస్తూ వెళ్తుండగా వినోద్ స్నేహితుడైన మహేష్ కలుస్తాడు. ఒరే వినోద్, ఎలా ఉన్నావురా? చాలా ఏళ్లకి ఇక్కడికి వచ్చావు. చదువు అయిపోయిందిరా, అందుకే ఇంటికొచ్చాను. మరి పెళ్ళెప్పుడు మరి? ఎప్పుడు పెళ్ళేంట్రా? మంచి ఉద్యోగం చేయాలి కదా. ఉద్యోగందేముందిరా, పెళ్ళైనా కాని చేయొచ్చు. నేను చూడు, ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సంతోషంగా ఉన్నాను. అవునా? అవునరా, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించేవాళ్ళు దొరకడం మన అదృష్టం కదా. మా ఆవిడ నన్ను సంవత్సరం నుంచి ఇష్టపడింది, ప్రేమిస్తున్నానని చెప్పింది. వెనక ముందు ఆలోచించకుండా అమ్మాయి మెళ్ళో తాళి కట్టాను. ఇప్పుడు ఆమె నేను చాలా సంతోషంగా ఉన్నాము అని అనగా రాజేష్ మారు మాటలు మాట్లాడకుండా మీనా గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు. వెళ్ళగా రోజాకు పెళ్లి సంబంధం వాళ్ళు వస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వినోద్ వెళ్లడంతో ఒరే వినోదు, రారా. చెల్లికి పట్నం నుంచి మంచి సంబంధం వచ్చింది. చూడు, ఇతని ఆ అబ్బాయి. అని అనగా నమస్కారం అండి. నమస్కారం అని రోజా వైపు చూడగా రోజా ఏడుస్తూ ఉంటుంది. కొంత సమయానికి అబ్బాయి మాకు బాగా నచ్చాడు. మంచి రోజు చూసి కబురు చేస్తాం. మీరు సంతోషంగా వెళ్ళిరండి. అని అనగా పెళ్లివాళ్లు వెళ్తారు. వెళ్ళిపోయాక వినోద్ తన చెల్లి రోజా దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా, ఎందుకేడుస్తున్నావు? ఏదైనా ఉంటే ఈ అన్నయ్యకు చెప్పు. అన్నయ్య,
నేను మన పక్కింట్లో ఉన్న రాజేష్ని ఇష్టపడుతున్నాను. అతనికి కూడా నేనంటే చాలా ఇష్టమన్నయ్యా. అవునా అని తన మనసులో. అంటే నన్ను ఇష్టపడేది వాళ్ళ చెల్లెలనుకుంటా. అన్నయ్య, అమ్మ వాళ్లకు చెప్పాలంటే భయంగా ఉంది. నువ్వే ఎలాగైనా ఒప్పించాలి. అలాగే అమ్మా, నువ్వేం బాధపడకు అని జరిగిన విషయమంతా సూరమ్మకు వీరయ్యకు చెప్పగా తన ప్రేమ విషయం కూడా చెప్తాడు. ఇదేంట్రా, ఏదో అనుకున్నట్లే ఓకే ఇంట్లో అన్నా చెల్లి, పక్కింట్లో అన్నా చెల్లిని ప్రేమించడం. సరే, పిల్లల ఇష్టమే మా ఇష్టంగా భావించి ఒప్పుకుంటున్నాం. మీరనుకున్న విధంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాన్లే అని వెళ్ళి సూరమ్మ వీరయ్య పక్కన ఉన్న కాంతమ్మ రంగ ఇంటికెళ్ళి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు. ఇరువురు ఒప్పుకోవడంతో వినోద్కి మీనాతో, రాజేష్కి రోజాతో వివాహం జరుగుతుంది. సూరమ్మ ఇంట్లో మీనా కొత్త కోడలిగా, కాంతమ్మ ఇంట్లో రోజా కొత్త కోడలిగా అడుగుపెడతారు. కొత్త కోడలుగా సూరమ్మ ఇంట్లో మీనా, కాంతమ్మ ఇంట్లో రోజా వారి బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. ఒకరోజు సూరమ్మ తన కోడలి మీనాతో, అమ్మ మీనా, నీ చేత్తో కాస్త కాఫీ తీసుకురామ్మా. అలాగే అత్తయ్యా అంటూ వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళి కాఫీ తయారు చేస్తూ, వీళ్ళకి కాఫీలు టిఫిన్లు చేసి అందించడానికొచ్చానా, నా జీవితాన్ని సంతోషంగా మలుచుకోవడానికొచ్చానా? వీళ్ళ సంగతి చెప్తానాగు. అని కాఫీ చేసి తీసుకెళ్లి అత్తమామలకిస్తుంది. ఆ కాఫీ వారు తాగుతారు. ఏంటమ్మా మీనా, నన్ను కొన్ని రోజులైనా బ్రతకనివ్వు. నీ కాఫీతో ఇప్పుడే చంపేస్తావా ఏంటి? ఏమైంది మావయ్యా, ఒక్క కాఫీకే ప్రాణం పోతుందా? ఎందుకలా అంటున్నారు? ఏంటమ్మా మీనా, కాఫీలో ఇంత చక్కెర వేసేది? అసలే నాకు షుగరు. ఈ కాఫీ తాగానంటే ఎప్పుడూ పోయేవాడిని ఇప్పుడే పోతాను అని అనగా, మీనా, ఇంట్లో ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు కాస్త తెలుసుకొని చెయ్యమ్మా. నాకు ఇలాగే వచ్చు. నేనేం పని మనిషిని కాదు. మీకు నచ్చకపోతే మీరే పెట్టుకుని తాగండి అని గదిలోకి వెళ్తుంది. అదేంటి సూరమ్మ అలా సమాధానం చెప్తుంది? పోనీలేండి, కొత్త గొడవలు గదా, మెల్లిమెల్లిగా తనే నేర్చుకుంటుందిలే. సరే గాని నేను వెళ్ళి వంట తయారు చేస్తారు, మీరు విశ్రాంతి తీసుకోండి అని సూరమ్మ వంట చేస్తూ ఉంటుంది. అంతలో, అమ్మ మీనా, ఈరోజు శనివారం, తలంటూ స్నానం చేసి తులసి కోటకు దీపం వెలిగించమ్మా. ఎవరత్తయ్యా? నేనా? నాకలాంటివన్నీ చేతకావు. అదేంటమ్మా, మీ అమ్మ నీకు వంట, వార్పు, పూజలు చేయడం అటువంటివి నేర్పించలేదా? లేదు, చెప్తూ ఉండేది కానీ నేను పట్టించుకునేదాన్ని కాదులేండి. సరిపోయింది. పుట్టింట్లో ఎలా ఉన్నా అత్తింట్లో అన్ని పనులు చేసుకోవాలమ్మా. అప్పుడే అమ్మాయికి అందం, ఆ ఇంటికి కూడా ఆనందం. మా అమ్మాయి అయితే పొద్దున్నే తులసి కోటకు పూజ చేసి గుడికెళ్ళొచ్చి ఇంట్లో వంట పని చేసి మమ్మల్ని అందరినీ తన బిడ్డల్లా చూసుకునేది. తను లేకపోతే తన లోటనేది మాకు బాగా తెలుస్తుంది. తెలుస్తుందా? అయితే వెళ్ళి తీసుకొచ్చుకోండి అని గదిలోకి వెళ్తుంది. అంతలో వినోద్ వస్తాడు. ఏమైందమ్మా, నువ్వు మీనా ఏదో అనుకుంటున్నారు? ఏంటోరా, నీ భార్యకు వంట రాదంట, పూజ చేయడం కూడా రాదంట. మరి నీ భార్య ఎందుకు చెప్పుకొని మురవడానికా? ఆమె తెలుసుకుంటుందిలే అమ్మా. మన అలవాట్లు కట్టుబాట్లు తెలియడానికి సమయం పడుతుంది. మనమే అర్థం చేసుకోవాలి. బాగుందిరా. సరే వెళ్ళు, వంట తయారయ్యాక పిలుస్తాను, వచ్చి తినండి అని అనగా గదిలోకి వెళ్తాడు. ఇదిలా ఉండగా రోజా ఉదయాన్నే నిద్రలేచి పూజ చేసి టిఫిన్ తయారు చేసి వంట పని కూడా చేస్తుంది. కాంతమ్మ నిద్రలేచి పనులన్నీ అయిపోవడం చూసి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? నేను చేసేదాన్ని కదా, నువ్వెంత ఉదయాన్నే లేచావా? అవునత్తయ్యా, మా ఇంట్లో కూడా అన్ని పనులు చేయడం అలవాటు. అమ్మకు ఏ పనులు కూడా చేయనిచ్చేదాన్నే కాదు. మా తల్లి బంగారం నువ్వు. ఒరే రాజేష్, ఇలారా. ఏంటమ్మా? నాకు బంగారం లాంటి కోడలు దొరికిందిరా. నేను లేవకపోతే అన్ని పనులు చకచకా చేసింది. అవును, ఇంతకు మీ చెల్లి నిద్రైనా లేచిందంటావా? ఏమో అమ్మా, నాకు అనుమానమే. అదేంటత్తయ్యా, వదినకు పనులేం రావా? మీరు నేర్పించలేదా? ఎంత చెప్పినా కానీ నేర్చుకోలేదమ్మా. పాపం మీ అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. అయ్యో అత్తయ్య,
మీరేం బాధపడకండి, మా అమ్మ అర్థం చేసుకుంటుందిలే. నేను అదే అనుకుంటున్నాను. భోజనం చేశాక వదిన గారితో మాట్లాడతానులే. అనుకొని ఇరువురు భోజనం చేస్తూ ఉంటారు. అమ్మా రోజా, వంటలు చాలా రుచిగా ఉన్నాయమ్మా. అవునమ్మా, నువ్వు కూడా భోజనం చెయ్యి అని అనగా, పర్వాలేదు మావయ్య, మీరు తిన్నాక నేను తింటానులే. ఏవండి, అన్నం కొంచెం వడ్డించమంటారా? రోజా, ఈ వాసనకే కడుపు నిండిపోయింది, ఇంకానా అంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇదిలా ఉండగా మీనా, వినోదు, ఏమయ్యా, భోజనం తయారైంది, రండి. అనగా అందరూ భోజనానికి కూర్చుంటారు. అందరూ భోజనం చేస్తూ ఉండగా, అత్తయ్య, పప్పులో కాస్త ఉప్పు ఎక్కువైంది, చూసుకోవాలి కదా. చూసుకోలేదమ్మా. ఏం, వంట చేసేటప్పుడు కాస్తొచ్చి సాయం చేయొచ్చుగా. ప్రతిరోజు మీరే కదా అత్తయ్య చేసేది, చూసుకుని వేయాలని తెలీదా మీకు? అవునమ్మా, తెలీదు నాకు. నా కూతురు ఉన్నప్పుడు అన్ని పనులు నా కూతురే చేసేది. ఇప్పుడు అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. తినమ్మా, తిను. అని అనగా మీనా ఏమాత్రం పట్టించుకోకుండా తింటుంది. మీనా ఇలా ప్రతిరోజూ అత్తమామలు చెప్పిన పని చేయకుండా గర్వంగా ఉంటుంది. రోజా మాత్రం అత్తామామలకు సేవ చేసుకుంటూ ఇంట్లో పని చక్కగా చేస్తూ వారి మనసులో స్థానం సంపాదించి అందరితో సంతోషంగా ఉంటూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు సూరమ్మకు ఆరోగ్యం బాగాలేక పడుకొని ఉంటుంది. ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. సూరమ్మను అలా చూసి, ఏమైంది సూరమ్మా ఏమండి, నాకు జ్వరంగా ఉంది, కాస్త మీనాను నిద్ర లేపండి, కాఫీ అయినా చేసిస్తుంది. అని అనగా వీరయ్య మీనా గది ముందు నిల్చొని, అమ్మ మీనా, మీనా అంటూ తలుపు కొట్టగా, ఏంటి మావయ్య, మంచి నిద్రను చెడగొట్టారు. అని అనడంతో, అమ్మా పడుకో అని వెళ్ళి కాఫీ పెడతాడు. పెట్టి సూరమ్మకిస్తాడు. మీరు తీసుకొచ్చారేంటండి? మీనా లేవలేదా? లేదు. సరే, నువ్వు కాఫీ తాగి పడుకో, నేను వాకిలుడిచి వస్తాను అని ఉడుస్తూ ఉండగా పక్కింట్లో ఉన్న రోజా వస్తుంది. ఆమె చూసి, నాన్న, ఏమైంది, మీరు ఊడుస్తున్నారు? అమ్మ లేవలేదా? అవును, వదినుంది కదా. అని అనగా అంతలో కాంతమ్మ వస్తుంది. అన్నయ్య గారు, మా అమ్మాయి ఉండగా మీరెందుకండి ఊడుస్తున్నారు? అమ్మా, మీ అమ్మాయి వచ్చిందని సంతోషం తప్ప ఏ సంతోషం లేదమ్మా. పెద్దలంటే గౌరవం లేదు. ఇంట్లో ఒక్క పని కూడా సాయం చేయదు. ఈ వయసులో కూడా కోడలు వచ్చాక కష్టపడాల్సిన అవసరం వచ్చింది. అదేంటి నాన్న, ఇంతకీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మీ అమ్మ ఇంటి చాకిరి చేసి జ్వరంతో పడుకుంది. కొంచెం కాఫీ పెట్టివు మీనా అని అడిగితే ఊరికే విసిగిస్తున్నారు అంటుందమ్మా. అదసలు మనిషేనా? ఇంట్లో వాళ్ళను ఎంత ఇబ్బంది పెడుతుందా? దాని సంగతి చెప్తాను, ఆగండి. మీనా, అని పిలవగా, అమ్మా, ఇప్పుడు మీనా మా ఇంటి కోడలు, మీరేమనకండి. తనని మార్చే బాధ్యత మాకు మాత్రమే ఉంది. మీరు కంగారు పడకండి. అదేంటన్నయ్య గారు, ప్రేమించి పెళ్లి చేసుకుని 4 రూపాయలు కనపడేసరికి ఇలా ప్రవర్తిస్తుందా? ఇంట్లో పెద్దవాళ్లకు సహాయం చేయాలిగా. మీ అమ్మాయి చూడండి, మమ్మల్ని ఒక్క పని కూడా చేయనీయకుండా ఎంత చక్కగా చూసుకుంటుందో. పర్వాలేదులే అమ్మా. పోనీలే నాన్న, నేనొచ్చి ఇంట్లో పని చేస్తాను, పదండి. వద్దమ్మా, నువ్వు ఆ ఇంటి కోడలివి. అక్కడే ఉండి ఆ ఇంటి బాధ్యతను నిలబెట్టుకోవాలి. పుట్టింటికి విశ్రాంతి కోసం రావాలి కాని పనిచేయడం కోసం రాకూడదమ్మా అని బాధతో ఇంట్లోకి వెళ్తాడు. రోజా తన తండ్రి బాధ చూడలేక ఏడుస్తూ వెళ్తుంది. అది చూసి కాంతమ్మ మనసులో, డబ్బున్న పిల్ల అణిగిమణిగి సంతోషంగా కాపురం చేసుకుంటుంటే ఈ మీనా తల పొగరుతో అంత మంచి అత్తమామలకు కష్టపెడుతుంది అనుకొని జరిగిన విషయమంతా రంగయ్య దగ్గరికి వెళ్ళి చెప్తుంది. అయ్యో, దాని తలపొగురుతో వాళ్ళని అంత ఇబ్బంది పెడుతుందా? దాని కాళ్ళు చేతులు నరికి పొయ్యిలో పెడతా, ఆగు. ఏవండి, అన్నయ్య గారు చెప్పగానే నాకు అంతే కోపం వచ్చింది. కానీ మా ఇంటి సమస్య మేమే తీర్చుకుంటామని అన్నారు. అలాంటప్పుడు మనం తలదూర్చడం భావ్యం కాదండి. ఏమోనే, దాని పొగరుతో మంచి జీవితాన్ని ఎక్కడ కాలదన్నుకుంటుందో అర్థం కావడం లేదు.
సరేనండి. రోజా వాళ్ళ నాన్న చెప్పింది విని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. నేను వెళ్ళి ఓదారుస్తాను. అని కాంతమ్మ రోజా దగ్గరికి వెళ్తుంది. అమ్మా రోజా, నువ్వేం బాధపడకమ్మా. మీ అమ్మకు ఆరోగ్యం బాగోలేదని నాన్నగారు అన్నారుగా. కాస్త వంట చేసుకుని వెళ్ళమ్మా. వేడివేడిగా తింటుంది. అలాగే అత్తయ్య. అని వంట చేసుకుని క్యారేజ్ తీసుకుని వెళ్తుంది. వెళ్ళగానే ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. సూరమ్మ మంచంలో పడుకొని ఉండటం చూసి అమ్మా, ఏమైందమ్మా? అని దగ్గరికి పోయి ఏడుస్తుంది. అంతలో వినోద్ నిద్రమత్తులో రోజాను చూసి, చెల్లెమ్మా, నువ్వెప్పుడొచ్చావు? అన్నయ్య, అసలు నువ్వు మనిషివేనా? ఛ! అమ్మ ఇలా జ్వరంతో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు నిద్ర లేచి వస్తున్నావా? మిమ్మల్ని నమ్మి అమ్మని ఒంటరి చేసి వెళ్ళాను చూడు. నన్ను నేను అనుకోవాలి. అంటూ ఉండగా మీనా కళ్ళు నిమురుకుంటూ, అత్తయ్య, కొంచెం కాఫీ ఇవ్వండి. ఏం వదినా, మా అమ్మకు ఆరోగ్యం బాగోలేక పడుకుంటే నీకు కాఫీ తెచ్చివ్వాలా? ఓ, జ్వరం వచ్చిందా? నన్ను లేపుండొచ్చు కదా. ఎవరితోనైనా హాస్పిటల్కి పంపించేదాన్ని. ఎవరితోనైనా పంపిస్తావా? అంతేకాని నువ్వు వెళ్ళవు. ఇంట్లో కోడలున్న ఇల్లు ఇలానేనా ఉండేది? ఒకసారి మీ ఇంటికి వెళ్ళి చూడు. మీ ఇల్లెలా ఉందో మా ఇల్లెలా ఉందో నీకే తెలుస్తుంది. అయితే ఇప్పుడేం చేయమంటావు? నీతులు చెప్పడానికి వచ్చావా? అవును, మర్యాదగా ఇంట్లో పనులన్నీ చేసి మా అమ్మ నాన్నని అన్నయ్యను జాగ్రత్తగా చూసుకో. నీ తల పొగరుతో వీళ్ళని ఇబ్బంది పెట్టకు. ఏంటి ఊరుకుంటుంటే మాటలు మితిమిరిపోతున్నాయి? అయినా నువ్వు మా ఇంటి కోడలు, అక్కడుండాలి. అసలు నువ్విక్కడికి ఎందుకొచ్చావు? ఈ ఇంటి ఆడపడుచును కాబట్టి వచ్చాను. మీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి నీకెంత హక్కుందో నా ఇంటికి నేను రావడానికి నాకు అంతే హక్కుంది. అని అనగా అంతలో కాంతమ్మ రంగయ్య వస్తారు. ఏంటి నువ్వు మాట్లాడేది? ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు. ఏం చేయాలో ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మేముండగానే ఇలా మాట్లాడుతున్నావంటే మేము లేకముందు వాళ్లతో ఎలా ప్రవర్తించావో నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. నువ్విక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఇలా తక్కువ చూస్తున్నావని ఆ అమ్మాయి కూడా మమ్మల్ని అలాగే చూస్తే మా పరిస్థితి ఏంటి? నాన్న, ఆ నాన్ననే. అంతలో సూరమ్మ. వదిన, గొడవలు ఎందుకు కూర్చోండి. ఏమండి, అన్నయ్య వదిన వచ్చారు, కాస్త కాఫీ తీసుకొని రండి. చూసావా, ఇంట్లో కోడల్ని పెట్టుకుని మగవాళ్ళు కాఫీ తేవాలా? కొంచెమైనా మనిషిలా ప్రవర్తించవే. ఛీ! ఏంటమ్మా క్లాస్ పీకుతున్నావు? వచ్చిన పని చూసుకొని వెళ్ళు. అని అనగా రంగయ్య, అమ్మా, ఆడదంటే అణిగిమణిగి ఉండాలమ్మా. ఇలా పొగరుగా ఉంటే భర్త మనసులో స్థానాన్ని కూడా కోల్పోతావు. నువ్వులా వ్యతిరేకంగా ఉన్నావని మీ అత్తామామ ఇంట్లో నుంచి నిన్ను వెళ్ళగొడితే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించావా? అని అనగా ఆ మాటకు మీనా తల కిందికి దించుకుంటుంది. తల ఇప్పుడు కిందికి వంచుకోవడం కాదే. నువ్వు మొదటిసారి కాఫీలో చక్కెర ఎక్కువైనప్పుడు మీ అత్త చెంప మీద ఒక్కటిచ్చి ఉంటే నీకిలా కొమ్ములొచ్చేవి కావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు వదినా? మీరాగండొదినా, నా బిడ్డ అని చెప్పడం లేదు. అర్థం చేసుకుని కోడలు ఇంట్లో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అమ్మ మీనా, మీ అత్తమామ ఎంత మంచివాళ్ళు కాకపోతే మేము దాని తప్పు దానికి తెలిసేలా చేయండి అంటే మీ మామయ్య గారేమన్నారో తెలుసా? తన చిన్నపిల్ల తనే తెలుసుకుంటుంది. అయినా మన కూతురు తప్పు చేస్తే మనం బయట పెట్టుకుంటామా అని అన్నారు. అదమ్మా వాళ్ళంటే. ఆ మాటలకు అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. ఇంట్లో కోడల్ని కదా, పెత్తనం చేద్దామని ఇలా చేశాను. అమ్మ మీనా, నీలా 190 మంది చేసే తప్పు ఇదే. పెత్తనం పెత్తనం అంటారు. కాని ఇదంతా ఎవరికమ్మా? మీకు కాకపోతే చచ్చినాక నేను మీ అత్త పట్టుకెళ్తామా ఏంటి? అమ్మ మీనా, నా కూతురెలాగో నువ్వు కూడా అలాగేనమ్మా. ఎప్పుడు కూడా ఇలా తప్పుగా అర్థం చేసుకోకు తల్లి. క్షమించండి అత్తయ్య, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక ఎప్పుడు ఇలా తప్పుగా ప్రవర్తించనత్తయ్యా అని అంటుంది. ఆ మాటలకు అందరూ సంతోషించి అక్కడ్నుంచి వెళ్తారు. కొంత సమయం తర్వాత సూరమ్మను దగ్గరుండి మీనా హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అది చూసి వినోద్ వీరయ్యలు చాలా సంతోషపడతారు. ఈ విషయం తెలిసిన మీనా తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు.